జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బ్రాహ్మణి వల్ల రాహుల్కి పెద్ద ప్రమాదమే తప్పింది. అలానే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడానికి వీల్లేదు. దీని వెనక ఎవరున్నారో మనం తెలుసుకుంటేనే మనకి ధైర్యంగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా మనకి శత్రువులు ఎవరు లేరు కదా డాడ్. చెడు చేసే వాళ్ళకి భయం ఉంటుంది. ఆ భయమే ఆ వ్యక్తిని బయటికి రాకుండా చేస్తుంది. నా విషయంలో జరుగుతోంది అదే. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనశ్శత్రువులైతే నా మీద అటాక్ చేయకుండా రాహుల్ ఎందుకు టార్గెట్ చేశారు? మేబీ వాళ్ళకి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటా మేడం. అందుకే ప్రీతి అనుకుని బ్రాహ్మణిని కిడ్నాప్ చేసినట్టున్నారు. పెళ్లిష్టం లేకుండా ఎవరుంటారు నవ్య? రాహుల్ ప్రీతి ఇష్ట ప్రకారమే కదా అంతా జరుగుతోంది. అలాంటప్పుడు ఆపాలనుకున్నది ఎవరు? ఆ ఎవరో కనిపెడితే భవిష్యత్తులో రాబోయే ఆపద నుండి బయటపడగలం. మనం బయటపడ్డం కాదు, వెనకుండి ఈ కథంతా నడిపిస్తుంది ఎవరో వాళ్ళని బయటికి లాగాలి. పోలీసులు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు మ్యామ్. నో, వాళ్ళ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు తేజ. ఒకసారి కమిషనర్ గారికి కాల్ చేయి, ఏమైనా అప్డేట్ ఉందేమో అడుగు. లేదంటే మనమే ఏదో ఒక డిసిషన్ తీసుకుందాం. ఓకే మ్యామ్. ఆంటీ, ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? నాకు తెలియని నా శత్రువు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఓహో అదా, నేనింకా బ్రాహ్మణి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. దాని గురించి ఆలోచించడం ఎందుకు? వాళ్ళ అమ్మగారికి రాహుల్ మాటిచ్చాడు, నేను గ్రాండ్ గా పెళ్లి జరిపించి ఆ మాట నిలబెడతాను. ఆంటీ, మీరు గమనించారా? రాహుల్ ఆ మాట అన్న తర్వాతే బ్రాహ్మణి మదర్ కాస్త కూల్ అయ్యారు. అలాంటిది మనం బ్రాహ్మణి పెళ్లి విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ సావిత్రమ్మ మళ్ళీ ఇంటికొచ్చి ఇష్యూ చేసి పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.